విండోస్ 7లో యారో థీమ్స్ ఉన్నాయి. మరి ఈ యారో థీమ్ ప్యాకేజెస్లో మీకు వాల్పేపర్సు, అట్లానే విండోస్ కలర్ స్కీమ్సు, సౌండ్ స్కీమ్సు, స్క్రీన్ సేవర్సు, వీటి యొక్క చేంజెస్ అంతా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ప్యాకేజ్ని, ఒక యారో థీమ్ ప్యాకేజ్ని మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాల్పేపరు, కలర్సు, సౌండ్సు, స్క్రీన్ సేవర్స్ ఇవన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. ఓకే, మరి అవి ఎట్లా ఉంటాయో ఒకసారి మనం చూస్తాం ప్రాక్టికల్గా. సో స్టార్టింగ్ ఈ యొక్క డెస్క్టాప్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది బేసిక్గా మీరు విండోస్ 7 ఇన్స్టాల్ చేసినప్పుడు. మరి ఈ డెస్క్టాప్ స్క్రీన్ మీద రైట్ క్లిక్ చేయండి, పర్సనలైజ్ అనే ఐటమ్ వస్తుంది. ఈ ఐటమ్ మీద క్లిక్ చేయండి. అంటే రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మరి ఈ డైలాగ్ బాక్స్లో మీకు నెంబర్ ఆఫ్ యారో థీమ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఉన్న యారో థీమ్నే బేసిక్గా వాడుతున్నాం. అంటే మీరు విండోస్ 7 ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది ఉంటుంది. మీకు ఈ థీమ్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, అట్లనే ఇది కావాలంటే ఇది. సో మనం సెలెక్ట్ చేసిన థీమ్ని బట్టి ఆటోమేటిక్గా ఏమేమి మారుతాయి? వాల్పేపర్ అంటే ఏంటి? డెస్క్టాప్ మీద ఉన్న ఈ యొక్క ఆ పిక్చర్ మారిపోతుంది. అట్లనే కలర్ అపీరియన్స్ మొత్తం మారిపోతుంది. గమనించవచ్చు, కలర్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. అట్లనే సౌండ్ స్కీమ్స్ మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు, క్లిక్ చేసేటప్పుడు రకరకాల సౌండ్స్ వస్తుంటాయి. ఆ సౌండ్ స్కీమ్స్ కూడా మారిపోతాయి. అట్లనే స్క్రీన్ సేవర్స్ను కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రీడిఫైన్డ్ ముందరగానే వాడిచ్చేసిన థీమ్స్. మరి ఇంకా కూడా ఇక్కడ హై కాంట్రాస్ట్ థీమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ రెజల్యూషన్, పెద్ద మీకు లెటర్స్ అవన్నీ పెద్దగా కనిపించే విధంగా ఇట్లా డిఫరెంట్ థీమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ బేసిక్ థీమ్నే సెలెక్ట్ చేశాను. మరి దీనికి మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ మార్చాలి అనుకుందాం. ఇట్లా క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ వాల్పేపర్స్, వాల్ బ్యాక్గ్రౌండ్స్ అనే లిస్ట్ వచ్చాయి. ఇవి కాకుండా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే లిస్ట్ కాకుండా మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా ఏమైంది, మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా అదే వాల్పేపర్గా రావడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఓకే, మరి ఈ యొక్క చేంజెస్ని సేవ్ చేయాలంటే సేవ్ చేంజెస్. సో ఇక్కడ చూడండి, మై థీమ్స్ కింద, అంటే మీ కొత్త థీమ్ అనమాట, మీరు తయారు చేసుకున్న థీమ్, అది సేవ్ థీమ్ అని మీరు థీమ్ ఫైల్గా మీరు ఇట్లా సేవ్ చేయొచ్చు. సో అదేవిధంగా కలర్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సేవ్ చేంజెస్. మరి దీన్ని కూడా ఇంకొక థీమ్గా సేవ్ చేసుకోవచ్చు. అట్లనే సౌండ్స్, ఇక్కడ విండోస్ సౌండ్ స్కీమ్ అనేది డిఫాల్ట్గా ఒకటి వచ్చింది. మీరు ఏ స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్ సెలెక్ట్ చేసి దానికి తగ్గట్టు మీరు వర్క్ చేసుకునేటప్పుడు రకరకాల సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట దానికి అనుగుణంగా. అట్లానే స్క్రీన్ సేవర్స్, మీరు సెలెక్ట్ చేసిన పర్టికులర్ థీమ్కి, ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫాల్ట్ థీమ్నే సెలెక్ట్ చేశాను ఇప్పుడు. మరి ఈ థీమ్కి స్క్రీన్ సేవర్ ఏమీ లేదు ఇప్పటి వరకు. మరి స్క్రీన్ సేవర్లో మీరు ఇట్లా డిఫరెంట్ స్క్రీన్ సేవర్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయొచ్చు.
సో ఆటోమేటిక్గా 1 మినిట్ టైం మీరు కామ్గా మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఆపరేట్ చేయకుండా ఉంటే ఈ స్క్రీన్ సేవర్ అనేది వస్తుంది. మీరు కావాల్సింటే ప్రివ్యూ చూడొచ్చు ఎట్లా వస్తుంది అనే దానికి. ఇలా వస్తుంది అనమాట. మరి మీరు మౌస్ కానీ కీబోర్డ్ కానీ మూవ్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ సేవర్ ఆగిపోతుంది. మీరు ఈ టైంను కూడా పెంచుకోవచ్చండి. మరి దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అంతా కూడా ఉంటాయి. మరి దీనికి పర్టికులర్ స్క్రీన్ సేవర్కి సెట్టింగ్స్ లేవు. మిగతా వాటికి కావాల్సింటే మీరు ఇట్లా స్క్రీన్ సేవర్స్ వాటి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. పవర్ సెట్టింగ్స్ కూడా పవర్ మేనేజ్మెంట్కి మీరు మార్చుకోవచ్చు అండి. అంటే మీరు కామ్గా ఉన్నప్పుడు మానిటర్ పర్టికులర్ టైం చూడండి, టర్న్ ఆఫ్ డిస్ప్లే 10 మినిట్స్ కామ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ మానిటర్ ఆగిపోతుంది. అండ్ కంప్యూటర్ స్లీపింగ్ మోడ్లో 30 మినిట్స్ మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఏమీ మీరు ఆపరేట్ చేయకుండా ఉంటే 30 మినిట్స్లో అది కంప్యూటర్ కూడా స్లీపింగ్ మోడ్లోకి వెళ్తుంది. మళ్ళీ మూవ్ చేస్తే మళ్ళీ వస్తుంది అనమాట. ఇట్లా పవర్ స్కీమ్స్ కూడా మీరు మార్చుకునేదానికి అవకాశం ఉందండి. ఇట్లా స్క్రీన్ సేవర్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఫొటోస్, డిఫరెంట్ ఫొటోస్ వస్తూ ఉంటాయి. ఇట్లా మీరు ఈ యొక్క యారో థీమ్స్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి నెక్స్ట్ సెషన్లో ఇంకా మీకు ఈ యొక్క వాల్ పేపర్స్ని ఏ విధంగా డిఫరెంట్ వేస్లో మీరు మెయింటైన్ చేయొచ్చు అనేది చూస్తాం.